రాజానగరం మండలంలో 5 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి తాను ఆన్లైన్ చేయించుకున్నట్టు దీనిపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. నాపై చేసిన ఆరోపణ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే నీ పదవికి రాజీనామా చేస్తావంటూ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెల్లుబోయిన వేణు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ కు బలహీన వర్గాల ప్రతినిధిగా వేణుగోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నాడని, దీనికి అనపర్తి ఎమ్మెల్యే సిద్ధమా అంటూ వేణు ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్ కి అనపర్తి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తానంటం కాదని, అవసరమైతే కలెక్టర్ వద్దకు ఇద్దరం వెళ్దామంటూ వేణు పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గంలోని పెద్దపూడి మండలం దోమాడ గ్రామంలో అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారిపై కూటమి మూకలు దాడికి పాల్పడడానికి యత్నించిన సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సంఘీభావం తెలియజేయడంతో పాటు ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నాయకత్వంలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ తానేటి వనిత, రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జకంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి తలారి వెంకట్రావు తదితర జిల్లా పార్టీ నాయకులు శుక్రవారం అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందరి మీద మీరు ఆరోపణలు చేయొచ్చు. ఎక్కడో చూశాను నేను, ఇంకా ఫుల్ డీటెయిల్స్ రాలేదు. నా మీద కూడా ఒక ఆరోపణ చేశారు. ఏంటి, రాజానగరంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి 5 కోట్ల రూపాయల భూమిని 5 కోట్ల రూపాయల భూమిని నేను ఆన్లైన్ చేయించుకున్నాను. రామకృష్ణారెడ్డి గారు, మీ నియోజకవర్గానికి వచ్చే చెప్తున్నాను. మన ఇద్దరు ఒకటి అనుకుందాం. మీకు అలవాటు ఒట్లేయటం ఇట్లే నేను అది అడగను. ఒకటైతే ఆ భూమి ప్రభుత్వానిదైతే మీరేదైతే ఆరోపణ చేశారో ప్రభుత్వ భూమిని నేను ఆన్లైన్ చేయించుకుని రాయించుకున్నాను అనేటువంటి మాట, 5 కోట్ల రూపాయల విలువైన భూమి అనేటువంటి మాట నిజమైతే మీరు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారు. మీరు నిరూపించకపోతే మీరు రాజీనామా చేస్తారా? సిద్ధంగా ఉండండి. రాజీనామా చేస్తారా అంటే ఏదో ఒక ఆరోపణ చేసేయచ్చు. జిల్లా అధ్యక్షుడిగా మీరు చేసిన తప్పులు ఎత్తి చూపితే 5 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అంట రాజానగరంలో నేను ఆన్లైన్ చేయించుకున్నాను. కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తారు. ఇద్దరు వర్గం రండి. ఇవాళ చెప్తున్నాను, మీరు నిరూపించలేకపోతే రాజీనామాకు మీరు సిద్ధమైతే, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు ఈ బలహీన వర్గాల వేణుగోపాలకృష్ణ. ఏంటి మాట్లాడుతున్నారు అంటే, నీకు బలం ఉందని, నీకు అధికారం ఉందని, నీకు అధికారం తొత్తుగా ఉంటారని ఇలా చేసేస్తారా? ఎక్కడ తీసుకెళ్తున్నారు ప్రజాస్వామ్యాన్ని? ఒకటి గమనించండి, పోలీస్ అధికారి ఎవరైతే డాక్టర్ గారికి డైరెక్ట్ చేశాడో ఆ ఒక్కటి చాలు, డాక్టర్ గారు ఈ రూట్లో వెళ్ళిపోండి.